హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్. ఫ్రెండ్స్, నా వీడియోస్ ని మీరు ఏ లాంగ్వేజ్ లో అయినా కూడా వినవచ్చు, చూడొచ్చు. ఎందుకంటే నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో కింద మీకు సబ్ టైటిల్స్ మీరు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ ని పెట్టుకోవచ్చు. సో ఈ ఇండియాలో, ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఎన్ని లాంగ్వేజ్లు అంటే యూట్యూబ్ ఎన్ని లాంగ్వేజ్ ప్రొవైడ్ చేస్తుందో అన్ని లాంగ్వేజ్లో కూడా వీడియోస్ని చూడొచ్చు. నేను ఇండియాలో ఉన్న మెయిన్ లాంగ్వేజ్కే సబ్ టైటిల్స్ పెట్టడం జరిగింది. సో సబ్ టైటిల్స్ అంటే నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే కింద మీరు ఏ లాంగ్వేజ్ చూజ్ చేసుకున్నారో ఆ లాంగ్వేజ్ టైటిల్స్ అంటే నేను ఏదైతే మాట్లాడుతున్నానో అది కింద వస్తూ ఉంటుంది. సో నేను తెలుగులో మాట్లాడితే తెలుగు అర్థం కాని వాళ్ళకి హిందీ ఆప్షన్ని ఆన్ చేసుకుంటే హిందీలో వస్తుంది. తమిళ్ అయితే తమిళ్, కన్నడ, మలయాళం, ఒడియా. సో మన సౌత్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నావి, మన ఇండియా అంతా మెయిన్ లాంగ్వేజ్ హిందీ. అలాగే ఇంగ్లీష్లో ఎవరికి కావాలంటే ఇంగ్లీష్. సో ఈ లాంగ్వేజెస్ని నేను అక్కడ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఎన్ని లాంగ్వేజ్ వాళ్ళు తెలుగు నుంచి ఎన్ని లాంగ్వేజ్లో నా వీడియోస్ చూడొచ్చు. తెలుగులో అర్థం కాకపోతే లాంగ్వేజ్ని మార్చుకోవచ్చు. ఈ ఆప్షన్ యూట్యూబ్ వాళ్ళు మనకి లేటెస్ట్గా ఇవ్వడం జరిగింది. సో సబ్ టైటిల్ని నేను పెట్టడం జరిగింది. సో అది ఎలా ఏంటో ఒకసారి చూద్దాం. మనం యూట్యూబ్కి వెళ్ళి అక్కడ సెర్చ్ బార్లో నా ఛానల్ని మీరు టైప్ చేయండి, ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు. ఈ ఛానల్ని మీరు సెర్చ్ చేస్తే నా ఛానల్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వీడియోస్ ఉన్నాయి కదా. సో వీడియోస్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఎనీ వీడియో, ఫస్ట్ వీడియో ఉంది చూడండి, ఆ వీడియోని తీసుకోండి. సో వీడియో అయితే ప్లే అవుతుంది. అయితే లాంగ్వేజ్ ఎలా చూజ్ చేసుకోవాలి అంటే ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి చూడండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి సబ్ టైటిల్స్ ఆఫ్ అని ఉంది. ఇది మీరు క్లిక్ చేస్తే ఇక్కడ ఇంగ్లీష్, హిందీ, కన్నడ, మలయాళం, ఒడియా, తమిళ్, తెలుగు అని ఉంది. నేను తెలుగులో మాట్లాడతాను కాబట్టి ఒకసారి తెలుగు పెట్టి చూస్తా. సో చూడండి, ఇక్కడ సిసి అంటే సబ్ టైటిల్స్ ఆన్ అయింది. మనకి క్లోజ్డ్ క్యాప్షన్స్ ఆర్ సబ్ టైటిల్స్ అంటారు. సో ఇక్కడ మీరు చూస్తే నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నానో అది ఇక్కడ తెలుగులో వస్తుంది. సో అలాగే మీరు లాంగ్వేజ్ మార్చుకోవాలి అనుకుంటే, ఎగ్జాంపుల్ మీరు తెలుగు రాదు, ఎగ్జాంపుల్ మీరు తమిళియన్స్ అనుకోండి, తమిళ్ పెడతారు. సో అది ఆటోమేటిక్గా తమిళ్లోకి మారిపోతుంది. అలాగే ఎనీ లాంగ్వేజ్, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, సో హిందీ అయితే హిందీ. ఇలా మీకు ఏ భాష వాళ్ళైనా సరే దీన్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో ఇది తెలుగు వాళ్ళది కదా, చాలా మంది ఏంటంటే యూట్యూబ్లో తెలుగు వాళ్ళది కదా సో అని తెలుగు వాళ్ళ ఛానల్ తెలుగులో చెప్తారు, అర్థం కాదని చెప్పి చూడరు. అయితే ఇప్పుడు ఈ ఆప్షన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. సో ఈ ఆప్షన్లో ఎవరైనా ఈ వీడియోస్ని చూడొచ్చు. సో మలయాళం అయితే మలయాళీ. సో ఒకసారి చూడండి, ఎవరైనా తెలుగు లాంగ్వేజ్ మీ మదర్ టంగ్ ఏదైతే ఉందో అది యూట్యూబ్లో హ్యాపీగా చూడొచ్చు, నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.